ఒకసారి గుర్తుపెట్టుకో. మన చేతిలో డబ్బు ఉంటేనే ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ మన ఎంబట. ముందు డబ్బు మీద ఫోకస్ చేయి మామ, తర్వాత ఆటోమేటిక్గా అన్ని నీ దగ్గరికి వస్తాయి. అన్ని అంటే అన్ని నీ దగ్గరికి వస్తాయి. నీ దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేని రోజు నీకు తోడు ఉంటారు చూసినావా మామ, వాళ్ళు మామ మన నిజమైన స్నేహితులు, మన రిలేటివ్స్. అటువంటి బంధాన్ని నువ్వు ఒక రోజు నిలబెట్టుకో మామ. ఇంకా ఈ రిలేషన్షిప్స్ ఒక రోజు నీకే చెప్తుంది మామ. నీవు ప్రేమించిన అమ్మాయిని సెటిల్ అయ్యాక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నువ్వు టైం తీసుకో, మంచిగా సెటిల్ అయ్యిరా అని చెప్తుంది మామ. కానీ నువ్వు సెటిల్ అయ్యాక అమ్మాయి నీతో ఉంటుందని అసలు గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి నీతో ఉండదు మామ. అప్పుడు కూడా నువ్వు నిలబడాలా. పడుకోకు మామ, పడుకోకు. నువ్వు నిలబడాలా, నీతో నువ్వే ఫైట్ చేయాలా. నువ్వు నిలబడి నీ సంతోషానికి నువ్వే కారణం కావాలి మామ. నీ సంతోషానికి కారణం ఇంకొకళ్ళు అసలే కాకూడదు. అలా ఉండాలంటే నువ్వు సంపాదించాల్సింది డబ్బు. ఈ డబ్బుకి మామ ప్రయారిటీ, దాని తర్వాత నీకున్న చుట్టుపక్కల మనుషులకి ప్రయారిటీ ఇద్దరు. కానీ మామ నువ్వు సంపాదించే క్రమంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇబ్బంది ఉండకూడదు. ఈ వీడియో ఇక ఇంతే మామ. చివరిగా ఒక మాట, లక్ష్యం నీ సంపాదన మీద ఉండాలా, చిరునవ్వు నీ మొహం మీద ఉండాలా, అసూయ నీ చుట్టుపక్కల ఉండాలా, మనం సంపాదించాలా. ఈ వీడియో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.